ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడ ప్రేమగల మా కన్న తండ్రి, మీ ఘనమైన నామములకే వేలాది వందనమైన గడిచిన కాలం అంతా తండ్రి ఈ లోకంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి అని పిలుచుకునే భాగ్యమైన మా అందరికి ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన సాయంకాల సమయంలో స్వరాజ్యం గారి గృహం నందు నాయన ఆరాధన జరుగుటకు మీరు చూపించిన కృపవేతు నిమిత్తమై మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ఆయన. మీ యొక్క అమూల్యమైన ప్రేమ చేత తండ్రి కుటుంబాన్ని ప్రేమించి నాయన మీ యొక్క అమూల్యమైన మాటలు వారి గృహంలో వినిపించుటకు మీరు ఇచ్చిన భాగ్యం నిమిత్తమై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ తండ్రి మీ పక్షంలో నిలబడి నాయన మీ యొక్క దివ్య గ్రంథంలోంచి మాటలు తెలియచేయబడుతుండగా మీ పరిశుద్ధాత్మ కుమారుని తోడుగా ఉంచి నాయన మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో సరైన రీతిలో నాయన మీ మాటలు తెలియజేయలాగిన మీ కృప చూపించమని మీరు తోడుగా ఉండి నడిపించమని సమస్తను మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన వేడుకున్న మా కన్న తండ్రి ఆమేన్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మొదటి వర్తమానంగా చెప్పుటకు నాకు అవకాశం ఇచ్చిన దైవజనులు విజయరావు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అదేవిధంగా నాతో పాటు మరి కళాశాల లెక్చరర్స్ ఉన్న సహోదరులకి క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి దేవుని మాటలు వినుటకు మరి వేగిరపడి మీరు వచ్చినందుకై మీ అందరికి కూడా క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దేవుని మాటలు వినాలంటే మనం శ్రద్ధగా వినాలి. ఆ విషయం మనం నేర్చుకుంటూనే ఉన్నాం. మరి దేవుని మాటలు ఈ గృహంలో తెలియచేయాలని మరి దేవుడు నిర్ణయించాడని కూడా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మరి స్వరాజ్యం గారు మీ అందరికి తెలుసు, నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను పెద్దవాడిని. మరి ఈరోజు మరి ఆ తల్లిగారి గురించి మరి తల్లిగారు తీసుకున్న నిర్ణయం గురించి చాలా సంతోషిస్తున్నానండి. ఎందుకంటే మరి నిజదేవుడిని తెలుసుకొని ఆమె వృద్ధాప్యంలో ఈరోజు మరి బాప్తిసం తీసుకున్న సందర్భంగా వారి గృహం నందు దేవుని మాటలు వినిపించాలని మరి మీ అందరినీ కూడా ఇక్కడ కూడుకునేలాగా చేసినందుకు ఆమె ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని మాటలు వినిపించాలంటే అండి ఒక కార్యక్రమం కావాలి మనుషులందరికీ. ఊరికే అయితే దేవుని మాటలు వినిపించాలంటే ఆలోచిస్తారు, ఏదో ఒక సందర్భం రావాలి అప్పుడు దేవుని మాటలు వినిపించాలని చెప్పేసి అందరూ అంటుంటారు. మరి దేవుణ్ణి తెలుసుకొని చివరి దశలో వృద్ధాప్యంలో దేవుణ్ణి తెలుసుకొని ఇప్పటికైనా మారినందుకు మరి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అండి ఒక ఆత్మ కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకొని సంఘంలోని క్రీస్తు సంఘంలోని చేర్చబడాలి. మరి ఆ మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా అండి మరీ వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుడిని తెలుసుకోకుండా ఉండకూడదని మరొకసారి నేను బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేసిన మాట విధానం బట్టి నేను తెలియజేస్తానండి. మరి యవ్వన కాలంలోని మనం దేవునికి కావాలి. మరి మనందరం కూడా ఎవరైతే ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో దయచేసి త్వరగా నిర్ణయం తీసుకొని నేడే రక్షణ దినము అని అనుకోవాలి. మరి క్రీస్తు సంఘంలోనికి చేర్చబడి మీరు ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తేనండి అది ఒక లెక్క ఉంటుంది. మనం పనికి వెళ్తే మనకి లెక్కేస్తారు కదా, మనకి హాజరేస్తారు కదా. అదేవిధంగా మనం బాప్తిసం తీసుకొని సంఘంలో కలిసి సంఘ కార్యక్రమాలు పాల్గొన్నాం అనుకోండి మనకి హాజరేస్తాడు దేవుడు. మరి ఈ హాజరు పడాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. మరి కొన్ని మాటలని మనం దైవ గ్రంథం చూద్దామండి. మరి ఈరోజు చిన్న ఒక అంశంతో మాట్లాడదాలని నేను నిర్ణయించుకున్నాను. మరి దేవుని తలంపు వచ్చి ఈరోజు ఈ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఒక అంశంని రెడీ చేసామండి. మరి క్రైస్తవుడు దేవుని రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? క్రైస్తవుడు దేవుని రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం చూసుకుంటే అండి మరి బైబిల్ గ్రంథంలో ఒకసారి దేవుని మాటల ద్వారా చూసుకుంటే రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం.
రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరించుకోకుండా అండి, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి? లోకానికి మనకి సంబంధం ఉండకూడదు. మొట్టమొదటి చేయాల్సిన పని అది. మరి దేవుని రాజ్యంలోకి మనం చేరాలంటే మనం లోకంతో పాటు ఉన్నాం అనుకోండి, చేరగలుగుతామా? చేరలేదు. అందుకే దేవుడు తెలియజేశాడు, మీరు లోక మర్యాదల్ని అనుసరించొద్దు, రూపాంతరం పొందాలి. అంటే మన మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. ఎలా పొందాలి మారు మనసు? యేసుక్రీస్తు వారి వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినట ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి వినాలి. మరి యేసు ప్రభు వారు మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడని చెప్పేసి మనందరం తెలుసు. మరి దాన్ని విశ్వాసంతో గట్టిగా బలంగా పట్టుకొని ఉండాలి. చాలామంది ఏంటంటే క్రైస్తవులు అనగానే రోజు ప్రార్థన చేస్తాము, ఆదివారం రోజు ఆరాధనకి వెళ్తాము, అయ్యగారు చెప్పింది వింటాము, మన కానుక మనం తోచింది వేస్తాము, వస్తాము. ఇదే జరుగుతుంది క్రైస్తవుల్లో. కానీ బలంగా నమ్ముతున్నారా అంటే సగం మందే నమ్ముతున్నారండి. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అయ్యా. ఎవరు చెప్పారమ్మా అంటే మా అయ్యగారు చెప్పాడు. పిల్లల్ని అడిగితే ఉన్నాడు దేవుడు. ఎవరు చెప్పారమ్మా అంటే మా అమ్మగారు చెప్పారు. తల్లిదండ్రులు చెప్పారని చెప్పేసి పిల్లలు చెప్తారు. పెద్దవాళ్ళని అడిగితే అయ్యగారు ప్రతి వారం మాకు బైబిల్లో బోధిస్తూ ఉంటాడు, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉందమ్మా అంటే ఉన్నదంట అంటారు తప్ప ఉన్నది అని చెప్పేసి బలంగా చెప్పలేకపోతున్నారు క్రైస్తవులు. ఎందుకని? మనం చూడలేదు. కానీ బైబిల్ని మనం నమ్ముతున్నప్పుడు అండి, క్రీస్తుని నమ్మిన మనము బైబిల్లో ఏదైతే దేవుడు రాయించాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నమ్మాలి. కానీ మన బీరువాలో ఎంత డబ్బు ఉందో మనకు బాగా తెలుసు, దాచుకుంది మనం కాబట్టి. మన ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో మనకు బాగా తెలుసు, ఎందుకంటే మనమే కొన్ని అందులో పెట్టాం కాబట్టి. అలాగే బైబిల్ గ్రంథాన్ని మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. మరి వింటున్న మనము అది సత్యమే, నిజమే అని చెప్పేసి ఎందుకు బలంగా నమ్మలేకపోతున్నారు? ఎందుకంటే అపవాదిగాడు మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేసి ఉందో లేదో, ఉందంటే ఒక గోల, లేదంటే ఇంకో గోల అని చెప్పేసి సగం మాట్లాడుతుంటారండి. సో మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు. ఆయన సృష్టించిన ఈ సృష్టిలోనే మనం అందరం ఉన్నాం. సృష్టి దానంతటా అది వచ్చిందా? మేము జగ్గేపేట నుంచి ఇక్కడ దాకా వచ్చాం. మేము రాకోకుండా అక్కడే ఉండి మేము పొలం వచ్చేసాం అనుకుంటే అయిపోదా? మేము కదిలి వచ్చాము అక్కడ నుంచి. అలాగే మన సృష్టి కూడా అండి దేవుడు తయారు చేశాడు మన కొరకు. మరి దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు అని బల్లగుద్దినట్టు మనం చెప్పాలి. అంత విశ్వాసం మనలో ఉండాలి. మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించాలి, మారు మనసు పొందాలి, లోకానికి దూరంగా వేరుపడాలి. మనం వేరుపడకుండా అండి క్రైస్తవుల్లో కూడా చాలామంది లోక మర్యాదను అనుసరించేవారు లేకపోలేదు. వాళ్ళు బయటికి వెళ్తుంటే పిల్లడ్డు వస్తే అమ్మో పిల్లి వచ్చింది లోనికి రా, ఇది ఇంకా ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు లేదా? అనుసరిస్తున్నారు. లోక మర్యాద నుంచి మనం వేరైపోవాలి. వేరైపోయి ఏం చేయాలి? ఈ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నామండి. ఆత్మానుసారంగానే మనం ఆలోచించాలి. మన మనసును మార్చుకోవాలి, రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందడం అంటే మార్పు రావాలి. మార్పు రాకుండా ఎన్ని సంవత్సరాలు మనం చర్చికి వెళ్ళినా కానీ అది వృధా. బూడిదలో పోసిన పన్నీరు అంటాం కదా సామెత, ఆ విధంగా అయిపోతుంది. మరి ఎప్పుడైతే మనం దేవుడిని నమ్మి విశ్వసించామో, ఆ కట్టుబాటులో ఏదైతే దేవుడు మనకు చెప్పాడో, పిల్లలకి మనం చెప్తాం కదా, అరే ఇలా ఉండాలి, నువ్వు స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్లో ఇలా అలా చేయకూడదు, ఇవన్నీ చెప్తాం కదా. అదేవిధంగా మనకి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. యేసుక్రీస్తు వారు మన అందరికీ మాదిరిగా ఒకటి చూపించాడు. అది ఏంటని చూద్దామండి. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కదా, మరి ఆయన కూడా బాప్తిసం ఎందుకు తీసుకున్నారు? నేను దేవుని కుమారుణ్ణి, దేవుని స్వరూపం అయినా కానీ నేను బాప్తిసం తీసుకున్నాను, మీరందరూ కూడా బాప్తిసం తీసుకోవాలని మనకి మాదిరి చూపించాడు దేవుడు యేసుక్రీస్తు వారు. ఆ మాట కూడా చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము
మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆ సమయమున మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం 13వ వచనం 16 చూద్దామండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను యేసుక్రీస్తు వారు యోహాను గారి దగ్గరికి వచ్చారండి. ఎందుకు? బాప్తిసం తీసుకున్నాడు. మరి దైవ కుమారుడు కదా, ఆయన దేవుడు కదా, ఆయన కావాలి. ఎందుకు కావాలి? ఆయన మనలాంటి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన బాప్తిసం కావాలి ఆయనకి. మరి ఆయన చేసుకుంటేనే కదా మనం కూడా ఆయన మాదిరి పెట్టుకొని మనం కూడా చేయాల్సింది. ప్రతి మనిషి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. 16వ వచనం చూద్దాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారండి. ఎందుకు బాప్తిసం పొందాలి? మానవ శరీరం ధరించుకున్న దైవ కుమారుడు మనందరికీ మాదిరిగా ఉండాలి అంటే మరి ఆయన చేయాలి. ఆయన చేస్తేనే మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందారు. ఆయన బాప్తిసం పోసి తీసుకొని ఒడ్డు దగ్గరికి రాగానే ఇమ్మీడియట్లీ ఆకాశం తెరవబడ్డది. పావుర రూపం వలె మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద వాలాడు. ఆయన దగ్గరికి రాగానే మరి ఈయనే నా ప్రియకుమారుడు అని చెప్పేసి ఒక స్వరము కూడా వచ్చింది. మరి దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి ఈ లోకంలో వచ్చి బాప్తిసం తీసుకోగానే తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును. ఈయన నా ప్రియకుమారుడు. యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియకుమారుడు. ఆయన తీసుకున్నాడు బాప్తిసం. వెంటనే దేవుడు ఆనందించాడు. ఈరోజు స్వరాజ్యం గారు తీసుకున్నారు. దేవుడు ఆనందించాడా లేదా? ఆనందించాడు. అది మన నమ్మకం. ఆయన ఏదైతే చెప్పాడో అది వాస్తవం అండి. బైబిల్ అనేది మనం ఏదో క్రైస్తవులకి ఒక గ్రంథం లాంటిదని కాకుండా మన బ్రతుకు దినములన్నీ కూడా ఈ బైబిల్ మీద ఆధారపడి ఉంటుంది. మనం బాగుపడాలన్నా బైబిల్ చదివితే బాగుపడతాం. చెడిపోయేవాడు బాగుపడాలి, వాడి జీవితం మారాలి అంటే బైబిల్ దగ్గరికి రావాలి. ఈ బైబిల్లో ప్రతిదీ పొందుపరిచాడు దేవుడు. ఎందుకు? మనం దీన్ని చదవాలి, పరిశీలన చేయాలి. మాకు చదువు రాదండి, మేము పరిశీలించలేము అనుకుంటే దైవజనులు ఎంతోమంది వస్తున్నారు. ఎన్నో మీటింగ్లు మీరు అటెండ్ అయ్యారు. ప్రతి మీటింగ్కు వింటూ ఉన్నాం. విన్న వాటిని పాటించాలి. మనం చూడండి, ఆధార్ కార్డుకి పలానా ఇది చేయాలంటే వెంటనే మనం బ్యాంకు దగ్గరికి వెళ్తాం. బ్యాంకు లింక్ అవ్వాలి ఫోన్ నెంబర్ అనగానే, లేకపోతే డబ్బులు పడవంటాం. అప్పుడు ఏం చేస్తాం? మనం కంపల్సరీ ఎంత దూరమైన బ్యాంక్కి వెళ్తాం. ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని అమ్మయ్య పని అయిపోయింది అంటాం. ఆ పని చేస్తాం. ఎందుకు? అది డబ్బులు వస్తాయి. మరి ఇక్కడ ఈ ధనము కంటే అండి గొప్పది మన మరణం తర్వాత వచ్చేది. ఆ గొప్ప సృష్టిలో మనం ఉండాలి అంటే ఇవన్నీ తాత్కాలికమే. ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బు రేపు మీ చేతుల్లోకి వస్తుంది. మారుతుందా లేదా? బ్యాంకులోకి వెళ్తుంది, మనుషుల దగ్గరికి వస్తుంది, బ్యాంకులోకి వెళ్తుంది, మనుషుల దగ్గరికి వస్తుంది. ఇలా ఊరంతా తిరుగుతుంది డబ్బు. అది ఒక దగ్గర నిలకడగా ఉంటుందా? ఉండదు. మనకి నిలకడైన స్థలము పరలోకం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. కాబట్టి దేవుడు మళ్ళీ నరులారా తిరిగి రండి, దేవుడు ఎదురు చూస్తున్నాడు మన కొరకు. మరి ఈ లోకంలో బ్రతికేటప్పుడు మనం మారు మనసు పొందక, మరి దేవుడిని తెలుసుకొని కూడా ఇంకా మారు మనసు లేకుండా, బాప్తీసం పొందకోకుండా మన సంఘంలోనికి వెళ్తూ ఉంటే ఏ విధంగా ఉంటుంది చెప్పండి? మన రోజు పనికి డ్యూటీకి వెళ్తేనే కదా మనకి నెల తర్వాత జీతం వచ్చేది. అదేవిధంగా మనం వారం చర్చికి వెళ్తున్నాం కానీ బాప్తీసం తీసుకోలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? మారు మనసు పొందాలి కదా, మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, సంఘంలో ఒక సభ్యులుగా అయిపోవాలి. మీరు మనందరం అలా చేస్తేనే దేవుడు ఆయన రాకడలోని మనందరిని కూడా తీసుకుని వెళ్తాడు. మరి ఇలాంటి గొప్ప మాటలు తెలియచేయడం కోసం మరి యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? దానికి ఒక ప్రాసెస్ చెప్పాడు దేవుడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము
19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. వారికి బాప్తిస్మం ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలో కూడా చెప్పాడండి. బాప్తిస్మం ఎలా అండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారికి ఈ ముగ్గురి నామములోని బాప్తిస్మం ఇవ్వాలి. అలా ఇస్తేనే కరెక్ట్గా బాప్తిస్మం తీసుకున్నట్టు. మన ఫోన్ నెంబర్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ మా బ్యాంక్లో ఇచ్చి వచ్చామనుకోండి, డబ్బులు ఎవరు పడతాయి? వేరే వాళ్ళకి పడిపోతాయి. అప్పుడు మన పరిస్థితి ఏంది? అయ్యో రాంగ్ ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చామని చెప్పేసి మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్తాం కదండి. మరి బాప్తిస్మం తీసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ దేవుడు చూపించాడు. ఆ ప్రాసెస్లోనే మనం చేయాలి. ఎప్పుడైతే అండి మనం సరైన రీతిలోని దేవుడు ఏదైతే మనకి బైబిల్ గ్రంథం ద్వారా ఇచ్చాడో అవి మాత్రమే పాటించాలి. అవి చెప్పేవాళ్ళనే మనం నమ్మాలి. అవి కాకోకుండా బైబిల్లో మాటలు కాకుండా సొంతగా వచ్చి బైబిల్ మూసేసి బైబిల్ చూడకుండా ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే, అయ్యా ఇది బైబిల్లో ఉందా? మీరు చదువుకోకపోతే బైబిల్లో ఉందా అని చెప్పేసి మీరు అడగాలి. మరి చదువుకున్న వారైతే బైబిల్లో ఉందా లేదా అని చెప్పేసి వారు చెప్పే రెఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, మేము రాసుకుంటాం అని చెప్పేసి అడగాల్సిన అవసరమే ఉంది. ఎందుకు? దొంగ బోధకులు ఎంతోమంది ఉన్నారు. దేవుని జ్ఞానం అందించుకుంటూ వచ్చేవారు చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలంటే అది నిజమైన బోధన లేదంటే అబద్ధ బోధన చేస్తున్నారా అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అపోస్తలులు ఒక దగ్గర మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఇలానే కూర్చున్నారు అందరూ. అది వింటూనే వారు మారు మనసు పొందారు. మారు మనసు పొంది ఎంతమంది మారు మనసు పొందారు తెలుసా? చూద్దాం, ఆ మాట చూద్దాం. అద్భుతంగా దేవుడు రాయించాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి చూద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, ఏ మాట విన్నారండి? 36 చూసినట్లయితే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పారు. వారు ఈ మాట విన్నాకండి వాళ్ళ హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడపట అపోస్తలును అడగగా పేతురు గారు ఏం చెప్తున్నారండి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు బాప్తిస్మం పొందిన తర్వాత స్వరాజ్యం గారికి ఏమొచ్చిందో తెలుసా అండి? ఆమె లోపలికి ఏమొచ్చిందో తెలుసా? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆల్రెడీ స్వరాజ్యం గారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందింది. ఆ వరం ఎక్కడయ్యా? ఏ ఇంట్లో పెట్టింది? పెట్టెలో పెట్టిందా? బీరువాలో పెట్టిందా? అడక్కండి. వరం అనేసరికి వస్తువు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయానికి వచ్చేసాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి ఏం చేస్తాడో తెలుసా? కనికరము చూపిస్తాడు, దయ చూపిస్తాడు, మంచి మాటలు పలికిస్తాడు. అమ్మా, మరి దేవుని మాటను పలికిస్తాడు, దేవునికి ప్రార్థన చేసేలా చేస్తాడు. మరి మనందరిలో కూడా ఆ వరం రావాలంటే మనం కూడా చేయాల్సిందేంటి? ఇక్కడ పేతురు గారు కడపడ అపోస్తలులు బోధ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి విని వెంటనే మారు మనసు పొందారు. నేను ఏం చేయాలని చెప్పేసి పేతురు గారిని అడిగారు. వెంటనే మీరు వెళ్ళి మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందాలి. ఇంకో మాట చూద్దామండి, 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడ్డారండి. ఎంతమంది అండి? 3,000 మంది. 3,000 మంది చేర్చబడ్డారంటే ఆ వాక్యం ఎంత శక్తి గల వాక్యం అండి! ఎలా చెప్పుంటారు? మనసును మార్చే మాట అది. అది క్రీస్తు మాట మాత్రమే, దేవుని మాట మాత్రమే మనసును మార్చిద్దండి. మీరు నేను చెప్పిన మాట మారదు. మనం కొంతమందికి చెప్పే ఉంటాం, ఇలా కాదు నాన్న ఇలా ఉండు, ఇలా కాదయ్యా ఇలా ఉండు, ఇలా చేస్తే నీకు బాగుంటుందా, భవిష్యత్తు బాగుంటుందని మనం పిల్లలకి ఎంతోమందికి చెప్తుంటాం. యవనస్తులకి వాళ్ళు ఏం చేస్తారు? వింటారు కొద్దిసేపు,
బాగుంటుంది. ఒక రోజు 2 రోజులు పాటిస్తారు, కానీ మనసు మారదు. పైకి మాత్రం తల ఊపుతారు, మేము మారాము అన్నట్టు, కానీ మనం చెప్పింది పాటించరు. కానీ దేవుని మాట చెప్తేనండి ఇంచుమించు 3,000 మంది వరకు మారారు. మారి ఆగారా, మారు మనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? రేపు స్వరాజ్యం గారు కూడా ఆదివారం నుంచి ఇలానే చేయాలి. ఏం చేయాలి? వీరు 42వ వచనం, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరండి సంఘానికి అంటుకొని ఉండాలి, సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనాలి. మరి వారు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం అందులో ఎడతెగక ఉండిరి. ఒక్కదానిలో లేరండి, అన్నింటిలో ఉన్నారు. ప్రార్థన చేయటంలో ఉన్నారు, రొట్టె విరుచుట యందు ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, బోధ చేసేటప్పుడు ఆ బోధలో కూడా పాల్గొన్నారు. మరి బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఇలాంటి పని చేయాల్సిన అవసరమే ఉందండి. నేను బాప్తీసం తీసుకున్నాను, స్వరాజ్యం గారు ఇంట్లోనే కూర్చున్నారు అనుకోండి, సరిగా దేవుని పని అవుతున్నట్టు కాదు. ఆమె ఉన్నంత వరకు భూమి మీద ప్రతి ఒక్కరూ, మీరైనా నేనైనా స్వరాజ్యం గారు ఎవరైతే బాప్తీసం పొందారో ప్రతి ఒక్కరు కూడా సహవాసం కలిగి ఉండాలి. ఎవరితోటి? సంఘంతో. రొట్టె విరుచుటలో కంపల్సరీ ఉండాలి. ఆదివారం వచ్చిందంటే మనం సన్నిధికి వెళ్ళాలి, ప్రభు బలలో పాల్గొనాలి. మన కొరకు ఆయన సిలువలో ప్రాణాన్ని వదిలాడు, ఆయన క్రయదానం ఆ విధంగా చేశాడు. మరి మన పాపములు ఏదైతే ఉన్నాయో వాటిని ఒప్పుకోవాలి. మనం బల్ల ఆరాధనలో చేయి వేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇవన్నిటినీ ఫాలో అయ్యారండి ఈ 3,000 మంది కూడా. మరి మనందరం కూడా అదే రీతిలో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. దేవుడు ఏదైతే చెప్పాడండి క్రమం తప్పకుండా అది పాటిస్తే పరలోకాన్ని ఆపడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది ఆగదు. లేదు, మనం కొన్ని రోజులు కంటిన్యూ చేసి, కొంతమంది బాప్తీసం తీసుకున్నాకండి ఒక వారం 10 రోజులు 4 రోజులు చాలా కఠినంగా ఉంటారు, బాగుంటుంది. ఇంట్లో ఏదైనా పాట వస్తుందంటే టీవీ బంద్ చేయి ఇలా చెప్తారు. మరి ఒక నెల తర్వాత, నెల గడిచిన తర్వాత ఆ ఆత్మ ఉంటుందా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు, బాప్తీసం తీసుకున్న వారిలో ఉన్నారు, కానీ ఆ నెల రోజులే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. దాని తర్వాత మరలా లోకంలో వినపడే వాటిని వింటూ ఉంటారు, చెవులను అలా పెట్టేస్తారు, మళ్ళీ లోకం వైపు కనపడుతూ ఉంటుంది. ఆ లోకం కనపడ్డాగానండి ఇది నా దారి కాదు, నేను ఈ లోకానికి వేరుగా వచ్చేసాను, నేను మా రూపాంతరం చెందిన వ్యక్తిని, మరలా నేను ఆ లోకంలోని చూడకూడదు, వెళ్ళకూడదు, వినకూడదు అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకోవాలండి. అంత ఈజీ కాదండి. బాప్తీసం తీసుకున్న తర్వాత మరి దేవుళ్ళలో నిలబడడం అంటే చాలా ధైర్యంతో ఉండాలి. దేవుడి మాట ప్రతిసారి వినబడుతూ ఉండాలి మన చెవులకి. లేకపోతే ఏమవుతుందో చెప్పండి, అపవాది గాడు ఏదో ఒక సమస్యని మైండ్లోకి వేస్తాడు, వేసి నువ్వు బాప్తీసం తీసుకున్నావు కాబట్టి నీకు ఈ సమస్య వచ్చింది. చాలామంది చూడండి, అన్నిలు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఒక నెల రోజులు బాగుంటారు, 2 నెలల నుంచి ఆ సమస్య వచ్చిందండి, ఈ సమస్య వచ్చిందని అంటారు. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి నీకు వచ్చిందని చెప్పేసి ఇంకొకళ్ళు వేస్తారు పొగ. ఎందుకు? అపవాది గాడు ఏం చేస్తాడు, నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు సంఘంలోకి వెళ్ళిపోతావా, నన్ను వదిలేస్తే ఎట్లా, నువ్వు దేవుని బిడ్డ అయిపోతావా అని చెప్పేసి వాడు వెంటనే అండి పక్కనే ఉంటాడు, ఎటుపోడు. మనం మారు మనసు పొందుతున్నాము అని చెప్పేసి ఎప్పుడైతే మన ఆలోచన వచ్చిందో అండి గట్టిగా ఉండాలి. ఆ బలంగా మనం ఎప్పుడైతే మనం ఆలోచన పట్టుకుంటామో వెంటనే బాప్తీసం తీసుకోవాలి, రెడీ అయిపోవాలి సంఘంలోనికి ఎంటర్ అవ్వడానికి. లేకపోతే అండి రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం అలా అని అనుకుంటూ వెళ్తే మన ఇంట్లో వాళ్ళ ద్వారానే అపవాది గారు మనకి ఏదో ఒక డౌట్ పెడతాడు. ఈ వయసులో అవసరమా, రేపు చూసుకోవచ్చులే, ఒక 50,000 రాని, ఆ సిలువలో దొంగ మారలేదా, ఆయన పరలోకం పోలేదా అంటే చాలామంది అండి ఆ దొంగనే చూపిస్తారు. ఆ దొంగకి ఎవరు బోధ చేయలేదేమో అప్పుడు. ఆయన డైరెక్ట్గా చూసిన తర్వాత ఆయన నమ్మాడు, విశ్వసించాడు, ఆయన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అన్నాడు. ఈయన నిజమైన దైవకుమారుడు, అందుకే నేను నమ్మానని చెప్పేసి ఆయన బలంగా నమ్మాడు. ఆయన నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పేసి యేసుక్రీస్తు అని చెప్పారు. ఆ ఒక్క మాటను పట్టుకునండి మనుషులందరూ, క్రైస్తవులందరూ కూడా లాస్ట్లో నమ్మదాలు. ఇప్పుడు ఎందుకు సడన్గా పోతే
మధ్య వయసులోనే పోతే పరిస్థితి ఏంటి? కన్ఫర్మ్ అయిన నరకానికి వెళ్ళిపోతారు. అందుకేనండి బాప్తీసం తీసుకున్నటకు మంచి చెడు అని తెలిసిన తర్వాత అండి వెంటనే మారు మనసు పొందాలి. మరి దేవునిలోని బాప్తీసం తీసుకోవాలి. అది తీసుకోకుండా డిలే చేయకూడదండి. దానివల్ల ఏమంటే చాలా ప్రమాదం. ఎందుకంటే యవ్వన కాలంలో దేవునికి ఆయన కాడి మోయుటకు కావాలి పిల్లలు. యవ్వన కాలంలో తీసుకుంటే అండి బాప్తీసం వాళ్ళు ఎటు తప్పిపోరు. మీకు అంత గ్యారంటీ ఉంటుంది. ఎందుకు? దేవుని భక్తి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని గర్దిస్తూ ఉంటుంది. అని దాంతోపాటు సహవాసంలో ఉంటారు వాళ్ళు. సహవాసం లేదనుకోండి, చూడండి మద్యపానం తీసుకునే వాళ్ళ పక్కన పిల్లలు 2 రోజులు తిరిగితే ఏమవుతుంది? వాడికి అలాంటి తలంపులు వస్తాయి. అదే వాక్యం బోధించే వారి పక్కన మరి సంఘంతో అంటుకొని ఉండే వారితో ఉండండి, ఎలా ఉంటుంది? ఏ రోజు ఎక్కడ మీటింగ్ పెడతారు, వెళ్ళిపోవాలి. మాకు అయ్యగారు ఒకసారి ఫోన్ చేయగానండి, మేము చాలా సంతోషిస్తాం. దగ్గరపేటలో ఉన్న లెక్చరర్స్ కానీ ఎనీవన్ ఆయన మమ్మల్ని అందరినీ తర్ఫీదు పొందించి ఈ విధంగా మాకు ఫలానా ఏరియాలో ఉందంటే మాకు ఎన్ని పనులను వదిలేసి వస్తామండి. ఈరోజు మేము రాము అని చెప్పేసి చెప్పాం. ఎందుకంటే ఏమో ఈరోజు నైట్ నేను చనిపోతే నాకు ఈ అవకాశం మిస్ అవుతానుగా. మరి దేవుని సన్నిధిలో నేను ఉండటం నాకు చాలా ఇష్టం. మరి అయ్యగారితో పాటు జర్నీ చేయడం నాకు ఇష్టం. ఆయన చెప్పే మాటల్ని రాసుకోవడం, వినడం, గ్రహించడం, జీవితాన్ని సరి చేసుకోవడం, ఇది చాలా ఇష్టం. ఈ రోజు నైట్ నేను చనిపోతే, నేను ఒకవేళ ఆరాధన మిస్ అయితే నా పరిస్థితి ఏంటి? నిద్రపోయి మళ్ళీ నిద్ర లేసే లోపు మనం బ్రతికుంటామో లేనో పరిస్థితి మన బ్రతుకు. ఆవిరి వంటి మన జీవితం మనందరికీ తెలుసు. మరి బాప్తీసం తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే, బాప్తీసం తీసుకుంటే ఏమొస్తుంది అన్నది ఒక్క మాట చూద్దాము. సో ఏ విధంగా ఉంటుంది, దానివల్ల లాభం ఏంటి అన్నది దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దామండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మరణం శారీరకంగా మనం మరణిస్తామండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు. ఇది సత్యం. మనం తెలియకుండానే మనం లోకానికి వచ్చాం భూమి మీదకి. మన తల్లిదండ్రులు ముత్తాతలు ఉన్నారా? ఇంకా మా తాత ముత్తాతలు లేరండి చూసుకుంటే. మరి ఎందుకు లేరు అని చెప్పేసి ఆలోచిస్తే, ఇది దేవుని సృష్టి, ఆయన నిర్ణయం. నాయన నువ్వు వెళ్తున్నావు భూమి మీదకి, నీకు నీ జీవితకాలం ఇంతవరకే ఉంది, నువ్వు అంతవరకు ఉండాలి. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఎలా అవ్వాలి? నువ్వు అక్కడికి వెళ్ళి నా పని చేసి పలానా దగ్గర విజయరావు గారు ఉంటారు, ఆయన సంఘానికి నువ్వు వెళ్ళి ఆయన చెప్పిన మాటలు విని నమ్మి నన్ను విశ్వసించి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నువ్వు కానీ నా పని చేస్తే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తావు. ఇదే మాటని మనకి లూకాసు వార్తలోని ధనవంతుడు లాజరు గారి గురించి మనం చాలాసార్లు విన్నాం. అది కథలాగా చెప్తారండి, అది కథ కాదు, నిజమే. అది గాంధీ గారిని చూసాం మనం, చూడలేదు, కానీ ఆయన గురించి చెప్తుంటే వింటున్నావు, నమ్ముతున్నావు లేదా? మరి బైబిల్లో పెట్టిన ప్రతి మాట కూడా అది వాస్తవం, యథార్థ కాదది. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, నన్ను ఒక్కసారి మళ్ళీ భూలోకాన్ని పంపించు, నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని నిన్ను వెంబడిస్తారు అని అంటున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మన అబ్రహం గారు ఏమన్నారు, తండ్రి అయిన అబ్రహం గారు, ఆయన నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు, మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు నాయన నీకు వెళ్ళడానికి రూల్ లేదు, 1 వే రూట్ అది. ఒక్కసారి ఎంటర్ అయిపోయామా మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఉండదండి. అదేవిధంగా మనం ఈ లోకానికి వచ్చాము, మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మళ్ళీ జారిపోయామా పాతాళానికి కన్ఫర్మ్ అయినట్టే. మనం నిద్రపోయి నిద్ర లేస్తున్నాం అంటే దేవుని కృప ఉంది మన పైన. ఈరోజు నేను అదే అనుకుంటానండి, నైట్ నిద్రపోయి ఉదయం లేచానంటే దేవుని నాతో ఏదో పని ఉంది దేవునికి. ఉదయం 5:30కి జిప్సీ మీట్లో ప్రతి రోజు మనకి దేవుని వాక్యం బోధిస్తున్నారు లెక్చరర్స్, కోఆర్డినేటర్స్. ఇదంతా కూడా విజయరావు గారు తెలియజేశారు. ఎందుకంటే మరి అందరం నిద్రపోతూ ఉంటాం ఆ టైంలో. మరి క్రీస్తు రాక ఎప్పుడు వచ్చింది ఎవరికైనా తెలుసా?
ఎప్పుడైనా రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, నైట్ రావచ్చు, మన నిద్రలో ఉండొచ్చు ఆ టైము. కానీ ఆయన గొప్ప ఆలోచనతోటి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానిలోనే ఉదయాన్నే 5:30 నుంచి 6:30 వరకు పొద్దున్నే దేవుని మాట వింటే ఎలా ఉంటుందండి? ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. అది ఎంత వజ్రవైడూర్యాలు డబ్బు అందించినా కానీ ఆ ఆత్మ సంతృప్తి రాదండి. మనం భోజనం చేస్తే, మనకి ఇష్టమైన భోజనం చేస్తే ఎలా ఉంటుంది? శరీరానికి హాయిగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని ఇష్టపడ్డవారు, వారు దేవుని మాటలు వింటుంటారండి, ఆత్మ సంతృప్తి పడుతుంది. ఎందుకు? ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించాలి. ఈ శరీరం ఎందుకు? ఆయన పని చేయడానికి. ఆత్మను సిద్ధపాటు చేసుకోవాలి మనం. ఆత్మ సిద్ధపాటు చేసుకోకుండా రోజు నేను దేవుని సన్నిధికి పోయి వస్తున్నాను, ఆదివారం వెళ్ళేసి వస్తే సరిపోద్ది, కానుక వేస్తే సరిపోద్ది. నీ కానుకలు నువ్వు రోజు ఆదివారం వెళ్ళడం ఇంపార్టెంట్ కాదండి. మనం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో ఉన్న ప్రతి కార్యక్రమానికి మనం అటెండ్ అవ్వాలి. లేదు నేను ఆదివారమే వెళ్తానంటే అది కరెక్ట్ కాదు. రొట్టె విరుచుట్లో మనం ఉండాలి, సంఘంతో సహవాసం కలిగి ఉండాలి. మరి ఏ పని జరిగినా కానీ ఆ పనిలో మనం ఉండాలి. ఇవన్నీ కూడా అండి బాప్తిసం తీసుకున్న మనకి బాధ్యతలు ఇచ్చాడు క్రీస్తు. లాస్ట్గా ఒక మాట చూసి మనం నా ప్రసంగాన్ని ముగిస్తానండి. తదుపరిది మరి గొప్ప విలువైన సంగతులు ఇంకా కొన్ని మనం అయ్యగారి ద్వారా విన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనం చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనం చూద్దాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన సృష్టికి ఏ విధంగా వెళ్ళి ప్రకటిస్తాము అని డౌట్ రావచ్చు మనకి. లేదు నేను చదువుకోలేదని నేను బైబిల్ని ఎలా బోధించగలుగుతాను అని డౌట్ రావచ్చు. కానండి మనం నేర్చుకుంటున్నాం, ఎంతో కొంత నేర్చుకుంటున్నాం. ప్రతి ఆదివారం గొప్ప మాటలు వినపడుతున్నాయి మనకి. ఆ మాటల్ని నలుగురితో పంచండి. సరోజం గారు ఎన్నో మాటలు చెప్పుండొచ్చు. అమ్మ అలానే యేసుక్రీస్తు వారు ఆయన దేవుడు, మన దేవుడు, మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు ఈ లోకానికి వచ్చి. ఇది చెప్పినా చాలండి. ఆయన తిరిగి 3వ దినం లేచాడు. ఎవరైనా మళ్ళీ చనిపోయిన వ్యక్తి లేచాడని ఎప్పుడన్నా విన్నామా? అది యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యమైందండి. ఆయన దైవ కుమారుడు, దేవుడు ఏదైతే ఆయన నిర్ణయించాడో అది ఇక్కడ ఎందుకు చూపించాడు? 3వ దినం తిరిగి లేచాడంటే మనం కూడా రోజు చనిపోతాం శారీరకంగా, మరలా మనం తిరిగి లేస్తామని చెప్పేసి ఆయన బాప్తిసం ఏ విధంగా తీసుకొని మనకు మాదిరిగా చూపించాడో, ఆయన తిరిగి 3వ దినం ఏ విధంగా లేచాడో, మనందరం కూడా క్రీస్తులో ఉండి ఆయన పని చేసి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అండి మరలా మనకి పునరుద్ధానం ఉంటుంది. ఇది నమ్ముతారా? గట్టిగా నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఇది. యేసుక్రీస్తు వారు లేచారు కదా, మనం లేస్తాం. ఎప్పుడు? ఆయనకి సంబంధించి మనం పని చేసినప్పుడు మాత్రమే. నేను ఆదివారం ఆరాధన పోతాను కానీ బాప్తిసం తీసుకోను, నువ్వు ఎలిజిబుల్ కాదు, డోర్ పెట్టేస్తారు, మీరు రాలేరు. ఏం చేయాలి? దానికి ప్రాసెస్ ఏంటి? మనం లోకానికి వేరుగా ఉండాలి, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు వారి నామంలో పరిశుద్ధాత్మ మరి తండ్రి అయిన దేవుని నామంలో మనం బాప్తిసం తీసుకోవాలి. దాని తర్వాత కార్యక్రమం ఏంటి? సంఘంలో సహవాసంలో మనం పాల్గొనాలి, రొట్టె విరుచుడు యందు ఉండాలి, ప్రార్థన చేయడం ఉండాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేశానండి మనం ఎలిజిబిలిటీ వస్తుంది పరలోక రాజ్యానికి. రేపు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే 3వ దినం తిరిగి లేచాడో మనకు కూడా పునరుద్ధానం ఉంది. ఆయన మాదిరిగా చూపించాడు. ఇవి 2 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. బాప్తిసం తీసుకొని మనకు మాదిరి చూపించాడు యేసుక్రీస్తు వారు. ఆయన 3వ దినం తిరిగి లేచి మనకి మరలా పునరుద్ధానం ఉందని చెప్పేసి ఆయన గుర్తు చేశాడు. చదువుని ఒకసారి 16 వచనం చూసినట్లయితే, నమ్మి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు చెప్తే చాలండి. నేను చదువుకోలేదు అనకపోయినా కానీ పర్లేదు, వడ్డీ లెక్కలు బాగా వేస్తాం మనం. ఎవరికైనా డబ్బులు ఇస్తే గుర్తుపెట్టుకొని మరి పలానా తేదీన మనం ఇచ్చాము, 2 సంవత్సరాలు వడ్డీ లెక్క. చదువుకున్న వాళ్ళు ఏం క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చదువు లేని వాళ్ళు నోటు లెక్క చెప్పేస్తారు. ఇంత గొప్పగా మనకి తెలివితేటలు ఉన్నప్పుడు మరి దేవుని మాటలను కూడా మనం వింటున్న వాటిని గుర్తుపెట్టుకొని వాటిని ఇతరులకు చెప్తే చాలండి. ఆయన నిజమైన దేవుడు, ఆయన మనందరి పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు, తిరిగి మరలా 3వ దినం లేచాడు. ఇదే సువార్త అండి.
యేసుక్రీస్తు వారి గురించి ఈ విధంగా చెప్తే మీరు మీ విషయంలో దేవుడు చాలా సంతోషిస్తాడు. నా కూతురు ఇన్ని రోజులు నా గురించి ఏం మాట్లాడలేదు, కానీ ఇప్పటికైనా మాట్లాడింది అని ఆయన సంతోషిస్తాడు. మన పిల్లలు చిన్న చిన్న మనం చెప్పిన పనులు వింటేనే సంతోషిస్తాం కదండి. మన తండ్రి అయిన దేవుడు సంతోషించడా? క్రీస్తు వారి గురించి మనం చెప్తుంటే ఆయన ఆనందపడతాడు. సో సర్వ సృష్టికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పరిధిలో మన వాళ్ళకి మనం చెప్పామనుకోండి, వాళ్ళ పరిధిలో వాళ్ళు కొంతమంది వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఈ యంత్రం ద్వారా ఎంతోమంది వింటుంటారు, మీ గ్రామ ప్రజలందరూ. వారికి కూడా అర్థమవుతుంది, ఓకే ఈ విధంగా ఉంటుంది. నిజమైన దేవుణ్ణి నమ్మితే ఎంత శక్తివంతంగా ఉంటుంది. ప్రతి మాట కూడా అండి ఆదరణ ఇచ్చే మాట, యేసుక్రీస్తు పలికిన మాట. ఒక పాపిని, ఒక వ్యభిచారిని అమ్మా అన్నాడంటే ఆలోచించండి, అనగలుగుతారు ఎవరైనా? ఏ వ్యక్తి అయినా అనగలుగుతాడా? చూడండి, తన్నండి, కొట్టండి అని చెప్పి చెప్తారు. కానీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేయాలి ఆమె. కానీ యేసుక్రీస్తు వారి అమ్మ, అంత గొప్ప మాట ఎవరు పలికారండి? ఎవరు పలకలేరు. అది క్రీస్తుకు మాత్రమే అది సాధ్యమైన మాట. అది ఎందుకు? తండ్రి దగ్గర అవి నేర్చుకుని వచ్చాడు ఆయన. మనందరం తండ్రి ఇచ్చిన ఈ దివ్య గ్రంథం నేర్చుకుంటున్న మన మాట కూడా ఒకరిని ఆదరించేలాగా ఉండాలి. మన శత్రువులు బాధపడుతుంటే ఓదార్చేవారిలాగా ఉండాలి మన మాట. కఠినంగా ఉండకూడదు. ఇన్ని రోజులు ఎలా అయినా ఉండని, కానీ దేవుని మాట విన్న తర్వాతండి మన బ్రతుకుల్లో మార్పు రాకపోతే రేపొద్దున యేసుక్రీస్తు వారు ఇదే రోజు నైట్ వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మారు మనసు పొంది బాప్తిసం పొందాలి, లేకపోతే అండి చాలా దారుణం అవుతుంది. ఒక్క మాట చూద్దామండి, 16వ వచనం. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. దాని తర్వాత నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. చెప్పడమే మనం ఉందండి. నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పాను. నాయన నువ్వు నమ్మావా, రక్షింపబడుతూ నాతో పాటు. నువ్వు నమ్మలేదంటే దేవుడు శిక్ష వేస్తాను. ఆయన కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదు నీకేమైనా డౌట్ ఉందా, వాళ్ళ దగ్గర నేను చర్చికి వెళ్తాను, అక్కడికి వచ్చి మా పాస్టర్ గారితో మాట్లాడు. నీకు ఏదైనా డౌట్ ఉంటే బైబిల్ గురించి కానీ దేవుని గురించి కానీ ఆయన నీతో మాట్లాడుతాడు, మీకు చెప్తాడు వివరం. ఈ మాట మనం చెప్పలేమా? ఒక నలుగురికైనా చెప్పలేమానండి? యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన పాపం నిమిత్తం ఆయన మరణించాడు శిలువలో, తిరిగి మరలా 3వ దినమున తిరిగి లేచాడు. ఇదేనండి సువార్త. సో నమ్మితే వారు రక్షింపబడతారు, నమ్మని యెడల శిక్ష. చెప్పడం మన వంతు. మీ ఇంటి పక్కన వాళ్ళకి మీరు క్రీస్తు గురించి చెప్పలేదనుకోండి, ఆ పలానా మరేమో నాకు చెప్పలేదండి, ఆమె రోజు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేది కానీ నాకు చెప్పలేదు అంటారు. రేపు పొద్దున మనందరికి కూడా క్రీస్తు ముందు, తండ్రి అయిన దేవుని ముందు నిలబడి టైం వస్తుంది. ఆ టైంలో ప్రతి ఒక్కరం కూడా సమాధానం చెప్పాల్సిన వారమై ఉంటాం. ఓకేమా? మరి ఇంత మంచి కూడికని ఏర్పాటు చేసిన సరోజం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మంచి మాటలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నానండి.